హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇవాళ నేను 2 వెజిటేబుల్స్ కలిపి ఫ్రై చేస్తున్నాను. క్యారెట్ అండ్ పొటాటోని ఎలా చేయాలో చూసేద్దాం ఫ్రెండ్స్. అందుకోసం నేను ముందుగా క్యారెట్ అండ్ పొటాటోని ఇలా చాప్ చేసి పెట్టుకున్నాను. ముందుగా గ్యాస్ మీద ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాక ఇలా పోపు దినుసులన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. పోపు బాగా ఫ్రై అయిన తర్వాత ఫస్ట్ మనం చాప్ చేసుకున్న క్యారెట్ ముక్కలను అందులో వేసుకోవాలండి. వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్నాక ఒక 2 మినిట్స్ ప్లేట్తో కవర్ చేసి బాయిల్ అవ్వనివ్వాలి. క్యారెట్ లైట్గా బాయిల్ అయిన తర్వాత మనం చాప్ చేసి పెట్టుకున్న పొటాటో కూడా అందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకొని 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకున్నాక ఇంకో 2 మినిట్స్ ప్లేట్తో కవర్ చేసి బాగా పొటాటో అండ్ క్యారెట్ని బాయిల్ అవ్వనివ్వాలి. 5 మినిట్స్ తర్వాత కన్సిస్టెన్సీ ఇలా ఉంటుందండి. అందులో 1/2 టేబుల్ స్పూన్ టర్మరిక్ పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఆల్మోస్ట్ పొటాటో అండ్ క్యారెట్ బాగా బాయిల్ అయిపోయాయి. ఇందులో మనం 1.5 టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలండి. 1/2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్ వేసుకొని కన్సిస్టెన్సీ మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒక 2 మినిట్స్ అలా మిక్స్ చేస్తే క్యారెట్ పొటాటో ఫ్రై రెడీ అయిపోయిందండి. మీకు మా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్.